లా యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేరుగా నంద్యాల చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఈబీసీ నేస్తం నిధులు కూడా విడుదల చేయబోతున్నారు. నంద్యాలలో ఈ కార్యక్రమం జరగబోతోంది. అక్కడ సభను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. వక్ఫ్ ట్రిబ్యునల్ రానున్నది, అలాగే సిబిఐ కోర్టు, ఇవన్నీ కూడా లా రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, సంస్థలన్నీ కూడా కర్నూలు కేంద్రం నుండి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో ఈనాటి కార్యక్రమాన్ని శుభారంభం గావించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. గౌరవ కలెక్టర్ గారు ఈనాటి కార్యక్రమం యొక్క ఏర్పాట్లు, అలాగే జాతీయ లా యూనివర్సిటీ యొక్క ఏర్పాట్లను వివరిస్తూ ఉన్నారు. లా యూనివర్సిటీ 150 ఎకరాల్లో 1011 కోట్ల రూపాయలతో లా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే న్యాయ రాజధానికి మరో మణిహారం రాబోతోంది. న్యాయ రాజధాని కర్నూలు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతోంది. ఏపీలో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వర్సిటీ భవన నిర్మాణాలకు సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడ శిలా ఫలకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. దేశంలో ఇప్పటికీ మొత్తం 28 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలున్నాయి. 29వ న్యాయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ లా యూనివర్సిటీకి ప్రభుత్వం 150 ఎకరాల భూమిని కేటాయించింది. 6 నెలల్లో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి అనేది సంకల్పం. 1011 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నేషనల్ లా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే హెచ్ఆర్సీ, లోకాయుక్త లాంటివి కర్నూలులో ఏర్పాటయ్యాయి. కర్నూలుకు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు తరలింపుకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన పరిస్థితి. అటువంటి తరుణంలో నేషనల్ లా యూనివర్సిటీ అనేది కర్నూలు కీర్తి కిరీటంలో మరొక అద్భుతమైన ఆణిముత్యంగా కూడా ఉండబోతోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ఇక్కడ నుంచి ప్రారంభించాలి అని సంకల్పంగా పెట్టుకున్నారు. 1011 కోట్ల రూపాయలతోటి ఈ నేషనల్ లా యూనివర్సిటీని నిర్మించబోతున్నారు. 150 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యూనివర్సిటీ ఉండబోతోంది. వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే జస్టిస్ లోకాయుక్త శ్రీ జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గారిని, ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ గారైనటువంటి జస్టిస్ మాందాత సీతారామమూర్తి గారిని, శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, కాడసాని రాంపాల్ రెడ్డి గారిని, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గారైనటువంటి శ్రీ జి సత్యప్రభాకర్ రావు గారిని, మున్సిపల్ మేయర్ గారైనటువంటి బివై రామయ్య గారిని, జిల్లా కలెక్టర్ గారిని, జేసీ గారిని, కమిషనర్ గారిని, కార్పొరేటర్ లక్ష్మీపురం వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం.